అందరికీ నమస్కారం. తెలంగాణలో ఒక సొంత ఆస్తి. ఇది చాలామందికి జీవితకాలపు కల. కాని ఆ కలను నిజం చేసుకునే ప్రాసెస్లో కొందరు మోసగాళ్ల వలలో చిక్కుకుని అన్నీ కోల్పోతున్నారు. అందుకే ఈరోజు 2026 నాటికి మనకు అందుబాటులో ఉన్న కొత్త చట్టాలు, కొత్త టెక్నాలజీని వాడుకుని ఈ రియల్ ఎస్టేట్ మోసాల బారినుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో వివరంగా చూద్దాం. ఈ కల చాలా విలువైంది. అయితే దురదృష్టవశాత్తు మోసగాళ్లు టార్గెట్ చేసేది కూడా మన ఈ ఎమోషన్ని. అందుకే ఆస్తి కొనేటప్పుడు ప్రతి అడుగులోనూ చాలా చాలా జాగ్రత్తగా ఉండటం అనేది ఇప్పుడు తప్పనిసరి. సరే, ఈ అంశాన్ని మనం ఈ 5 భాగాలుగా విడగొట్టుకుని చూద్దాం. కల ఏంటి, ప్రమాదమేంటి అనే దగ్గర మొదలుపెట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి అవసరమైన 5 గోల్డెన్ రూల్స్ వరకు అన్నీ చర్చిద్దాం. మనం మొదటి విభాగానికి వచ్చేశాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం అస్సలు కాదు. ఎన్నో ఏళ్ల కష్టం, మన ఎమోషన్స్తో కూడుకున్న ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ని కాపాడుకోవడానికి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, ఈరోజు మనం ఒంటరిగా లేము. మనకు సపోర్ట్గా ఒకవైపు రేరా, ధరణి లాంటి టెక్నాలజీ పోర్టల్సున్నాయి. మరోవైపు భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ లాంటి కొత్త చట్టాలు కూడా సామాన్యుడికి ఒక రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. అంటే పాత రోజుల్లా కేవలం మాత నమ్మకం మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు టెక్నాలజీ, చట్టం రెండూ మన వెంటే ఉన్నాయి. ఇక సిటీస్లో, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పట్టణ ప్రాంతాల్లో జరిగే మోసాల గురించి చూద్దాం. ఇక్కడ మోసాలు చాలా ఆర్గనైజ్డ్గా, ప్రొఫెషనల్గా కనిపిస్తాయి. పెద్ద పెద్ద బ్రోషర్లు, ఆఫీసులతో మనల్ని ఈజీగా నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ మనం ఎక్కువగా వినే మాట ప్రీ లాంచ్ ఆఫర్. అంటేంటి? ప్రభుత్వ అనుమతుల ఏవీ రాకముందే ₹1,00,00,000 ఫ్లాట్ మీకు 70 లక్షలకే ఇస్తున్నాం, ఇప్పుడే బుక్ చేసుకోండి అని ఆశ పెడతారు. ఆ తక్కువ ధర చూసి డబ్బు కట్టేశామో ఆ ప్రాజెక్టుకు అసలు అనుమతులే రాకపోవచ్చు, లేదా ఆ బిల్డర్ ఆ డబ్బుతో పరారవచ్చు. మరి ఒక ప్రాజెక్ట్ని నమ్మొచ్చా లేదా అని తెలుసుకోవడానికి మన మొదటి ఆయుధం రేరా రిజిస్ట్రేషన్. రూల్ ప్రకారం ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ తప్పనిసరిగా తెలంగాణ రేరాలో రిజిస్టర్ అయ్యుండాలి. సో మనం చేయాల్సిన మొదటి పని తెలంగాణ రేరా వెబ్సైట్కి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ పేరు అక్కడుందో లేదో చెక్ చేసుకోవడం. ఒకవేళ లేదంటే సింపుల్, ఆ ప్రాజెక్ట్ ఇల్లీగల్. దాంట్లో డబ్బు పెట్టడం అంటే మన కష్టార్జితాన్ని మన చేతులతోనే నిప్పులో వేసినట్టు. ఒకవేళ పొరపాటున మోసపోతే అప్పుడు కూడా 2 ప్రధానమైన దారులున్నాయి. ఒకటి, ప్రాజెక్ట్ ఆలస్యమైనా, క్వాలిటీ సరిగా లేకపోయినా నేరుగా రేరాలో కంప్లైంట్ చేయొచ్చు. రెండోది, బిల్డర్ సర్వీస్ల లోపముంది కాబట్టి కన్జ్యూమర్ కమిషన్లో కేసు వేసి నష్టపరిహారం కూడా అడగొచ్చు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్రోచర్లో స్విమ్మింగ్ పూల్, జిమ్ అన్నీ చూసి ఒక ఫ్లాట్ కొన్నారు. కానీ ఒకే ఒక్క పదం తన కలను ఎలా కూల్చేసిందో ఇప్పుడు చూద్దాం. 3 ఏళ్ల తర్వాత చూస్తే అక్కడ కేవలం బేసిక్ బిల్డింగ్ ఉంది, చెప్పిన సౌకర్యాలేవీ లేవు. ఏంటిది అని బిల్డర్నడిగితే అతను సేల్స్ అగ్రిమెంట్ చూపించాడు. అందులో ఈ సౌకర్యాలన్నీ ప్రామిస్డ్ అంటే వాగ్దానం చేస్తున్నాము అని కాకుండా ప్రపోజ్డ్ అంటే చెయ్యాలని ప్రతిపాదిస్తున్నాము అని రాసుంది. చూసారా, ఆ ఒక్క పదంతో మొత్తం కథ మారిపోయింది. సో ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే: డాక్యుమెంట్లని లాయర్తో వెరిఫై చేయించుకోవడమనేది అనవసరపు ఖర్చు కాదు. అది మన పెట్టుబడిని కాపాడుకోవడానికి అత్యంత అవసరమైన ఒక సేఫ్టీ మెజర్. సరే, ఇప్పుడు సిటీస్ నుంచి పల్లెటూళ్ల వైపు వెళ్దాం. ఇక్కడ మోసాలు చేసే విధానం పూర్తిగా వేరేలా ఉంటుంది. ఇక్కడ మోసగాళ్లు టెక్నాలజీతో కాదు, మనుషుల నమ్మకంతో, వాళ్ళ అమాయకత్వంతో ఆడుకుంటారు. ఇక్కడ సర్వసాధారణంగా కనిపించే మోసం సాదా బైనామా. అదేనండి, ఒక తెల్ల కాగితం మీద 2 సాక్షుల సంతకాలతో రాసుకునే ఒప్పందం. ఇది తరతరాలుగా వస్తున్న పద్ధతే అయినా రిజిస్ట్రేషన్ ఖర్చులు మిగులుతాయని చాలామంది దీన్నే నమ్ముతారు. కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి, చట్టం దృష్టిలో దీని విలువ 0. మరి పల్లెల్లో భూమి కొనేటప్పుడు మన అంతిమ ఆయుధమేంటి? అదే ధరణి పోర్టల్. భూమి కొనే ముందు ఎవరి మాటలు నమ్మాల్సిన పనిలేదు. నేరుగా ధరణి వెబ్సైట్లోకి వెళ్ళి ఆ సర్వే నంబర్ కొడితే చాలు. ఆ భూమి ఎవరి పేరు మీద ఉంది, ఏవైనా కోర్టు కేసులున్నాయా, ఇలాంటి వివరాలన్నీ క్షణాల్లో మన ఫోన్లోనే ప్రత్యక్షమవుతాయి. ఓకే, ధరణిలో అంత క్లియర్గా ఉంది. తర్వాత మనం చెక్ చేయాల్సింది నాలా కన్వర్జన్. నాలా అంటే ఏంటి?
సింపుల్గా చెప్పాలంటే ఒక ట్రాక్టర్ను మనం టాక్సీలా వాడాలంటే ఆర్టీఓ ఆఫీస్లో దాని రిజిస్ట్రేషన్ మార్పించాలి కదా. ఇది కూడా అంతే. వ్యవసాయ భూమిని ప్లాట్లుగా అమ్మాలంటే దాని ముందుగా వ్యవసాయేతర భూమిగా ప్రభుత్వం నుంచి కన్వర్ట్ చేయించాలి. లేకపోతే ఆ ప్లాట్లను మనం రిజిస్టర్ చేసుకోలేం. సరే, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఒకవేళ మోసపోతే చాలామంది అక్కడితో కుంగిపోతారు. కానీ అక్కడితో కథ అయిపోలేదు. అసలు ఫైట్ అక్కడే మొదలవుతుంది. ఈ పోరాటంలో మనకు అండగా నిలబట్టానికి 2024 నుండి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ చాలా పవర్ఫుల్ వెపన్స్ ఇచ్చింది. ఉదాహరణకు, లేని ప్లాట్ను ఉన్నట్టు చూపించి అమ్మితే అది ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 318 కింద చీటింగ్ అవుతుంది. డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చెయ్యకపోతే అది సెక్షన్ 36 కింద నమ్మకద్రోహం. ఇక నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తే సెక్షన్లు 336, 340 కింద గట్టి చర్యలుంటాయి. కానీ ఇక్కడొక ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది. మనం పోలీస్ స్టేషన్కు వెళ్తే వాళ్లు కొన్నిసార్లు ఇది సివిల్ మ్యాటర్, కోర్టుకు వెళ్ళండి అని చెప్పి ఎఫ్ఐఆర్ రాయడానికి ఒప్పుకోరు. మరి అప్పుడేం చెయ్యాలి? అస్సలు కంగారు పడక్కర్లేదు. ఇక్కడే చట్టం మనకొక దారి చూపించింది. లోకల్ పోలీసులు ఎఫ్ఐఆర్ రాయకపోతే ఫస్ట్ స్టెప్, జిల్లా ఎస్పీకి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కంప్లైంట్ పంపాలి. అప్పటికీ యాక్షన్ లేకపోతే ఒక లాయర్ ద్వారా నేరుగా స్థానిక మ్యాజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. మన కేసులో నిజముందని మ్యాజిస్ట్రేట్ నమ్మితే తక్షణమే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని పోలీసులని ఆయనే ఆదేశిస్తారు. సరే, ఇన్ని సమస్యలు రాకముందే అసలు మోసపోకుండా ఉండాలంటే మనం పాటించాల్సిన 5 స్వర్ణ నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ 5 రూల్స్ పాటిస్తే చాలు 90% మోసాలకు మనం దూరంగా ఉండొచ్చు. మొదటిది చాలా ముఖ్యమైనది. క్యాష్ ట్రాన్సాక్షన్స్కి పూర్తిగా నో చెప్పండి. ప్రతి రూపాయి బ్యాంకు ద్వారానే వెళ్ళాలి. 2. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఖచ్చితంగా రిజిస్టర్ చేయించండి. 3. ఆస్తికి సంబంధించిన కనీసం 30 ఏళ్ల డాక్యుమెంట్లను లాయర్తో వెరిఫై చేయించండి. 4. ఒకవేళ లాయర్ని పెట్టుకోలేని పరిస్థితి ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు మనకుంది. ఇక 5వది, ఏ ఆఫీసరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీకి కంప్లైంట్ చేయండి. ఇక ముగింపుకు వస్తున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. భూమి కొనడమనేది కేవలం ఒక వ్యాపారం కాదు, అదొక ఇన్వెస్టిగేషన్. ఈ ప్రాసెస్లో మనం డబ్బు పెట్టే కొనుగోలుదారులం మాత్రమే కాదు, ఒక పరిశోధకుడి పాత్ర పోషించాలి. ఎందుకంటే మనం చెక్ చేసే ప్రతి డాక్యుమెంట్, మనమడిగే ప్రతి ప్రశ్న కేవలం మనల్ని కాపాడుకోవడమే కాదు, ఈ సిస్టంలోని తప్పులను సరిదిద్దడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఒక కొనుగోలుదారుడి చైతన్యం మొత్తం సమాజాన్ని మోసాల నుండి కాపాడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది: మనం కేవలం ఒక కొనుగోలుదారుడిగానే ఉండిపోదామా, లేక ఈ వ్యవస్థలో మార్పు కోసం పాటుపడే ఒక చైతన్యవంతమైన శక్తిగా ఎదుగుదామా? ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది.